ఇది కదా ఫ్రీ టాక్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు బట్ ఐ డోంట్ బట్ ఓకే వీఆర్ కంఫర్టబుల్ సి వన్ థింగ్ మేము నిలదొక్కోగలిగాం కదా ఈ సొసైటీలో ఎవరన్నా మేము పడిన కష్టాలు మేము పడిన ప్రాబ్లమ్స్ మధ్యలో ఉంటే ఈ పాటికి ఈ రోజు ఇలా కూర్చునే పరిస్థితులు కూడా ఉండేది కాదు. సో అట్లీస్ట్ మేము నిలదొక్కొని ఈ సొసైటీలో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ one lady and me versus the entire society, half of the society at least against గా ఫైట్ చేసి మేము నిలదొక్కోగలిగాం కదండి. బికాస్ మా ఎడ్యుకేషన్ కానివ్వండి మేమేం తప్పు చేయలేదు కాబట్టి దట్స్ వై ఐ థింక్ వీ కుడ్ టేక్ ఎ స్టాండ్. ఎన్నో దెబ్బలు ఎన్నో ఒడిదుడుకులు లైక్ అంటే అమ్మకైనా మీకైనా కానివ్వండి, అంటే లైక్ ఎన్నో అవమానాలు కూడా అమ్మకి బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అంటే ఎన్టీఆర్ గారు ఉన్నంత వరకు ఒక రకం, ఆయన లేని తర్వాత ఇంకొక రకం. ఆవిడ ఒక సందర్భంలో చెప్పారు, ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొన్నాను, ఎన్నో ఫేస్ చేశాను అని చెప్పి. జనరల్ గా ఆ టైంలో ఇంట్లో అమ్మ మీరు కలిసి ఉన్న టైంలో ఎవరు? నేను ఉండేవాడిని కదా, నేను మీరు హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ గా హాలిడేస్ లో కానివ్వండి లేకపోతే ఫోన్ లో కానివ్వండి మాట్లాడినప్పుడు అసలు అమ్మ ఎలా ఉండేవారు ఆ టైంలో? ఒకటే మాట అనేవారు, మనం ఒక పరిస్థితిలో ఇరుక్కుని ఉండటం అంటే ఇరుక్కొని అనలేము, ఒక పరిస్థితిలో వీఆర్ దేర్. ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావటానికి అంటే బయటికి ఎలా రావాలి అని ఆలోచించేదానికన్నా మనం ముందు ఈ స్టెప్ నుంచి ముందు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాలి. ఏం డిస్టర్బ్ అవ్వకుండా. అంటే ఈ పరిస్థితులను బట్టి ఎన్నో రకాలు వస్తాయి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదండి చెప్పండి, ఎవరు క్లీన్ అని ఇప్పుడు మన ప్రపంచంలో యూ టెల్ మీ ఒక క్లీనెస్ట్ పర్సన్ ప్రపంచం మొత్తం అగ్రీ చేస్తుందని చెప్పి ఎవరు ఉండరు. మీ ఒపీనియన్ ఒకటి, నా ఒపీనియన్ ఒకటి. ఒక్క పర్సన్ చూపించండి దట్ మొత్తం ప్రపంచం వీళ్ళకి సపోర్ట్ చేస్తుందని. లేకపోతే ఒక చిన్న కమ్యూనిటీ తీసుకుందాం, మీరు పనిచేసే ఒక మీడియా ఛానల్లోనే శ్వేత గారు ఈజ్ ద బెస్ట్ పర్సన్ అందరూ చెప్తారా? లేకపోతే మీరు శ్వేత గారు గురించి అట్లా. సో ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అబ్సల్యూట్లీ, అది వాళ్ళ కన్వీనియన్స్, అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. కాకపోతే సొసైటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కొంచెం కమ్స్ ఫ్రమ్ వెరీ లోవర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక సొసైటీలో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి. మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏంటి అని అంటే మనం ఆడవాళ్ళని రెస్పెక్టబుల్గా మాట్లాడాలి. వాళ్ళు ఎట్లాంటి ప్రొఫెషన్ అన్నా ఉండండి, ఏదైనా ఉండే మీరు అని అంటాం, లేకపోతే వాళ్ళని ఒక రెస్పెక్ట్గా ఇవ్వటం అనేది మనకు బేసిక్ కల్చర్. ఇప్పుడు ఆ కల్చర్ లేని వాళ్ళు ఏవో రకరకాలు మాట్లాడతారు. సో వాళ్ళని పెద్ద హ్యూమన్స్ కింద కన్సిడర్ చేయకూడదు. అంటే జస్ట్ షేప్ వైజ్ హ్యూమన్స్ ఉన్నప్పటికీ కూడా ఫర్ మీ దే డోంట్ ఎగ్జిస్ట్. సో ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా ఎవరేది మాట్లాడినా కానీ పట్టించుకోకపోవడం ఉత్తమం అంటారు. అంతే, మన గోల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. సో కాన్సన్ట్రేషన్ అనేది స్టడీస్ మీద మీరు కంప్లీట్ గా ఇలాంటివి ఏమి పట్టించుకోకపోవడం వల్ల మేబీ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు. కష్టపడ్డాము అంటే కొన్ని అఫ్ కోర్స్ ఎమోషనల్ గా మనుషులమే కదా మనకు కూడా. కొన్నిసార్లు నేను ఒక ఇన్ బిట్వీన్ ఐ లాస్ సమ్ 1 or 2 సబ్జెక్ట్స్ బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్. బట్ దెన్ వదిలిపెట్టలేదు నేను. వీ హ్యావ్ టు అచీవ్ ఇట్, వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. మన గోల్ ఈజ్ డిఫరెంట్ కదా. ఎన్ని ఎడుదుడుకులు వచ్చినా మనం ముందుకు వెళ్ళాలని కంప్లీట్ చేసాం. దేవుడి దయ వల్ల ఆర్థోపెడిక్స్ చేయాలని అనుకున్నాను బికాస్ ఆర్థోపెడిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ నేను డ్యూరింగ్ మై కోర్స్. దాని తర్వాత దాంట్లో స్పెషాలిటీ అన్న చేయాలని అనుకున్నాను. తర్వాత క్యాన్సర్ ఆర్థోపెడిక్స్లో ఐ వాంట్ టు డూ సమ్ స్పెషాలిటీ లేదు అని అలా స్పెషలైజ్ కోసం లండన్ అప్లై చేసుకున్నాను. వచ్చింది, వెళ్ళాను. ఐ డిడ్ మెనీ ఫెలోషిప్స్. అట్లా ఏది దేవుడు నాకు సహకరిస్తూనే ఉన్నాడు. సో ఐ ఫీల్ ఐ థింక్ వీ అచీవ్డ్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఆల్మైటీ. సో జనరల్గా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఉన్న టైంలో, అమ్మ ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో చాలామంది ఇండస్ట్రీ పీపుల్ అమ్మతో చాలా క్లోజ్గా ఉన్న సిచ్యువేషన్. కాకపోతే ఏంటంటే వన్స్ అక్కడ నుంచి పర్సన్ దూరం అయిపోయిన తర్వాత సేమ్ సింపతి కానివ్వండి, సేమ్ సపోర్ట్ కానివ్వండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అమ్మకి దొరికిందా? కొంతమంది డెఫినెట్లీ ఉన్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, అందరూ ఎవరో ఒకళ్ళు సైడ్స్ తీసుకోవాలి. ఈ సైడ్స్ తీసుకొని ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే మీడియా ముందుకు వచ్చేసి ఎవరో ఒకళ్ళు ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారండి. ఐ మీన్ ఓ పొలిటీషియన్ ఒక రకంగా చెప్తాడు, ఒక సినిమా యాక్టర్ ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఇంకో రకంగా చెప్తాడు, ప్రామినెంట్ పీపుల్. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ దేర్ వర్డ్స్? ఇప్పుడు నేను ఒక లూజ్గా ఒక స్టేట్మెంట్ నేను చెప్పగలనండి, ఎవరి గురించి అయినా చెప్పగలను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక నిజం గురించి నేను ఒక స్టేట్మెంట్ నిజంగా ఇవ్వగలను. కానీ మనం ఒక చెప్పే ముందు దాని రీపర్కషన్స్ ఏంటి. నాకు ఇక్కడ ఏదైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నాకు ఇప్పుడు శ్వేత గారు మీ గురించి మంచిగా చెప్పి మీకు నచ్చిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే నాకు మీ దగ్గర నుంచి మైలేజ్ వస్తుందని అనుకోండి. అట్లాంటి వాళ్ళు చాలామంది ఇలా మీడియా ముందు వచ్చి మాట్లాడటం, వాళ్ళకి ఏదో మైలేజ్ వచ్చి ఉండొచ్చు. మేబీ దట్ పర్సన్ వాళ్ళ నుంచి బెనిఫిట్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే ఆ కష్టాలు ఏంటనేది మాకు తెలుసు. ఓకే, వీళ్ళందరిలోకి మేము యాక్చువల్లీ
చాలా కష్టపడి ఇంకా మేము వీఆర్ నౌ ఓకే గుడ్, ఇంకా యూనో మేము టాప్ పొజిషన్, అంటే మా పొజిషన్ టాప్ పొజిషన్ అని అంటే మనిషి పీస్ఫుల్గా ఉండి మనం మన పనులు చేసుకోగలిగితే అదే నా ప్రకారం ఈజ్ టాప్ పొజిషన్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. ఓకే, డబ్బులు సంపాదించడం టాప్ పొజిషన్ ఇన్ లైఫ్ అన్నాను నేను. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.